హే గైస్, నమస్తే. ఇవాళ డే 3 ఇన్ మలేషియా. సో ఇప్పుడు మేము లంకావీకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఈ లంకావీలో ఒక ఫేమస్ బ్రిడ్జ్ ఉంది, ఏరో బ్రిడ్జ్ అని. సో ఇది మన తెలుగు మూవీస్ చాలా వాటిల్లో చూసే ఉంటారు. మెయిన్గా బిల్లా మూవీ క్లైమాక్స్ సీన్ షూట్ చేశారు కదా, అదే బ్రిడ్జ్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము, లంకావీకి. సో ఇది కంప్లీట్ డే ట్రిప్. బేసికలీ కొంతమంది ముందు రోజు వెళ్ళి ఒక డే స్టే పెట్టుకొని లైక్ దే కమ్ నెక్స్ట్ డే. కానీ మేమేంటంటే మాకు ఫుల్ డే, లైక్ ఈవినింగే మాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది. సో లైక్ మార్నింగ్ ఇప్పుడు 7 అవుతుంది, నాట్ 6 అవుతుంది, 7కి మా ఫ్లైట్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద గేట్స్ టు ఓపెన్. అండ్ 3కి లేచాము. నిద్ర మబ్బులు ఉన్నాయి బేసిక్గా చెప్పాలంటే. మళ్ళీ నైట్ 9కి రిటర్న్ ఫ్లైట్ ఉంది. సో అంటే మాకు ఫుల్ డే అయిపోతుంది అనమాట ఈరోజు. లంకావి ఏరో బ్రిడ్జ్, ఐ మీన్ బేసికలీ స్కై బ్రిడ్జ్, అండ్ లంకావిలో ఇంకో 2-3 ప్లేసెస్ అనుకుంటున్నాము. హ్యావ్ టు సీ హౌ ద టైమ్ గోస్. సో ప్రసన్న చెప్పినట్టు లంకావీలో ఏరో బ్రిడ్జే కాకుండా ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ క్రొకోడైల్ షో అని, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రైడ్ అని, ఇలా ఉన్నాయి వేరే యాక్టివిటీస్ కూడా. సో ఈ యాక్టివిటీస్ అన్ని చేయాలి అనుకుంటే మినిమం 1.5 day or 2 days పెట్టుకోవాలి లంకావి ట్రిప్. సో మాకంత టైం లేదు, అండ్ మా స్కెడ్యూల్లో ఫిట్ అవ్వాలంటే మేము ఓన్లీ 1 day పెట్టుకున్నాం అనమాట లంకావి. సో మాకు యాక్చువల్లీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రైడ్ అంత ప్రయారిటీ కాదు కాబట్టి మేము ఓన్లీ 1 day పెట్టుకున్నాము. మీరు ఎక్కువ ఆప్షన్స్ యాడ్ చేసుకుంటే మీ ఐటినరీకి మీరు 1 night or 2 nights స్టే కూడా పెట్టుకోవచ్చు లంకావిలో. డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్ టు సీ బేసికల్లీ. యా. సో మేము మళ్ళీ నైట్ రిటర్న్ అయిపోతాం కాబట్టి మేము ఓన్లీ ఏరో బ్రిడ్జ్. సో అక్కడ మాకు టైంకి ఏరో బ్రిడ్జ్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోతే చూద్దాం. ఆ టైంలో మళ్ళీ నైట్ ఫ్లైట్ టైంకి మధ్యలో ఉన్న టైం స్లాట్లో ఏదైనా ఫిట్ ఇన్ అవుతే ట్రై చేద్దామని మా ప్లాన్ అనమాట, అడాక్ బేసిస్లో యాడ్ చేయడానికి. కేఎల్ నుంచి లంకావి వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా 1 hour పడుతుంది. సో మేము అప్ అండ్ డౌన్ ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాము కేఎల్ నుంచి. కేఎల్ నుంచి లంకావికి ఫ్లైట్ ఫ్రీక్వెన్సీ కూడా బాగానే ఉంటుంది. సో మీకు ఆల్ ద టైమ్ ఫ్లైట్స్ అవైలబుల్ ఉంటూనే ఉంటాయి. సో ఒకవేళ చాలామంది ఏం చేస్తారంటే ముందు రోజు ఈవినింగ్ వెళ్ళే స్టే చేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఈ యాక్టివిటీస్ అన్నీ చూసుకుంటారు. మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ స్టే పెట్టుకోకుండా కంప్లీట్ చేద్దామని చెప్పేసి. సో మేము జస్ట్ మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేస్తున్నాం కాబట్టి చెక్ ఇన్ బ్యాగేజ్ ఏం తీసుకోలేదు, ఓన్లీ క్యారీ ఆన్. సో మాకు ఫ్లైట్ ఫేర్ వచ్చేసి 2000 రూపీస్ పడింది పర్ పర్సన్ 1 way. సో అప్ అండ్ డౌన్ మాకు 4000 రూపీస్ పడింది ఫ్లైట్ ఫేర్. ఇది ఓన్లీ విత్ క్యారీ ఆన్, నో చెక్ ఇన్ బ్యాగేజ్ అలవెన్స్. జస్ట్ అరైవ్డ్ ఇన్ లంకావి ఎయిర్పోర్ట్. సో ఇప్పుడే డైరెక్ట్ మేము ఏరో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. గ్రాబ్ బుక్ చేసుకొని. అది లంకావి కేబుల్ కార్ స్టేషన్ అనమాట. సో మనం ఆ పాయింట్కి పెట్టుకొని గ్రాబ్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి కేబుల్ కార్ త్రూ ఏరో బ్రిడ్జ్ పైకి వెళ్ళాలి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి ఇప్పుడు 2 days అట్లా ఒక డే స్టే చేయడానికి వచ్చే వాళ్ళకి ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి. సో ఆ హోటల్స్ లో స్టే చేసి వాళ్ళు లీజర్ గా బీచెస్, నేను చెప్పిన మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఆ క్రోకోడైల్ యాక్టివిటీ, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని స్లోగా లీజర్ గా వెళ్తారు. ఇది కైండ్ ఆఫ్ లీజర్ డెస్టినేషన్ లంకావి అనేది. ఎయిర్పోర్ట్ నుంచి గ్రాబ్ తీసుకొని వచ్చాము ఇప్పుడే ఇక్కడికి, లంకావి ఏరో బ్రిడ్జ్ దగ్గరికి, లంకావి కేబుల్ కార్ స్టేషన్ దగ్గరికి. సో ఈ కేబుల్ కార్ స్టేషన్ పేరు వచ్చేసి లంకావి స్కై క్యాబ్. సో మీరు ఈ పాయింట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేసేయండి. ఎయిర్పోర్ట్ లో అంత ఈజీగా గ్రాబ్ టాక్సీస్ బుక్ అవ్వవు. సో అక్కడ బయట ఉన్న టాక్సీస్ తోని రేట్ బార్గెన్ చేసుకొని రండి ఇన్ కేస్ మీకు గ్రాబ్ బుక్ అవ్వకపోతే. బట్ ఫస్ట్ అయితే గ్రాబ్ ట్రై చేయండి, అది వర్కౌట్ అవ్వకపోతే బయట ఉన్న టాక్సీస్ మాట్లాడుకోండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో వీళ్ళంతా ప్రైవేట్ టాక్సీసే ఉంటాయి ఎక్కువ. సో గ్రాబ్ అంత ఈజీగా బుక్ అవ్వనివ్వరు. ఇంకొకటి, ఈ లంకావి కేబుల్ కార్ ఓపెన్ అయ్యేది 9:30కి. సో మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 8:45కి వచ్చేసాం మేము. సో వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఈ లంకావి ఏరో బ్రిడ్జ్ టికెట్ అనేది నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. సో మనకి ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ పడుతుంది పర్ హెడ్. మనం క్లూక్ లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
సో ఈ 2200 రూపీస్ టికెట్ లో ఇంక్లూడ్ అయ్యేవి ఏంటి అంటే, ఒకటి గ్లాస్ కేబుల్ కారు, అంటే మనము కింద నుంచి పైన బ్రిడ్జ్కి వెళ్ళేది కేబుల్ కార్ ఉంటుంది కదా, అది ఫుల్ గ్లాస్ తో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎక్స్ప్రెస్ లైన్, ఫాస్ట్ గా మూవ్ అయ్యే లైన్. అండ్ థర్డ్ వచ్చేసి పైన స్కై ట్రామ్ ఉంటుంది అనమాట, ఇట్లా గ్లైడర్ టైప్. సో ఆ స్కై ట్రామ్, ఈ మూడు ఇంక్లూడ్ అవుతాయి ఈ 2200 రూపీస్ టికెట్ లో. లేదు మీకు తక్కువలో కావాలి అంటే 1400-1500 రూపీస్ లో కూడా టికెట్ ఉంటుంది, కాకపోతే అది ఎక్స్ప్రెస్ లైన్ కాదు. ఇదే అన్నమాట ఎంట్రీ, ఇంకా ఓపెన్ చేయలేదు. 9:30కి ఓపెన్. అక్కడ మీకు లేన్స్ కనిపిస్తున్నాయి కదా, లేన్ 1, లేన్ 2, లేన్ 3, దాని పక్కందే ఎక్స్ప్రెస్ లేన్. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి క్రౌడ్ లేదు, కానీ బేసిక్ ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. సో మీరు తొందరగా అయిపోగొట్టుకోవాలనుకుంటే ఎక్స్ప్రెస్ లేన్ తీసుకున్నది బెటర్. సో ఇది స్కై వాక్ అన్నమాట. దీనికి ఏంటంటే ఇది గ్లాస్ బ్రిడ్జ్, దీనికి మళ్ళీ సపరేట్ టికెట్. ఇక్కడ కౌంటర్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి టికెట్. ఇది ఫుల్ గ్లాస్ బ్రిడ్జ్, కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనల్ని కెమెరాస్ ఏవి అలౌ చేయరు బ్రిడ్జ్ పైకి. వాళ్ళ ఫోటోగ్రాఫర్ తోటే మనం ఫొటోస్ దిగాలి, అండ్ మళ్ళీ వాటికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, బట్ నేనైతే స్కిప్ చేస్తున్నాను, డైరెక్ట్ ఏరో బ్రిడ్జ్కి వెళ్ళిపోదామని. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అదే స్కై గ్లైడ్. సో అది కూడా మనము ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అది కనుక తీసుకోకపోతే అక్కడున్న ఏరో బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ఈ స్టెప్స్ వే త్రూ వెళ్ళాలి. ఏది మనము ఈ స్కై గ్లైడ్ ప్యాకేజ్ తీసుకోకపోతే. ఏరో బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఈ 3D ఆర్ట్ మ్యూజియంకి వచ్చాము.
సో ఇది కూడా మా టికెట్ లో ఇంక్లూడెడ్ ప్యాకేజ్ లో. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 3D ఇమేజ్ లాగా కనిపిస్తుంది కదా, కానీ మామూలుగా డైరెక్ట్ గా చూస్తే అలా 3D ఇమేజ్ లాగా అనిపించదు. ఈ 3D ఆర్ట్ మ్యూజియం అంతా కూడా కెమెరా లెన్స్ లో వ్యూ చేస్తేనే మనకి ఆ బ్యూటీ తెలుస్తుంది. ఏరో బ్రిడ్జ్ 3D ఆర్ట్ మ్యూజియం యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అండర్ వాటర్ వరల్డ్కి వచ్చాము. సో ఇది మా నెక్స్ట్ యాక్టివిటీ. గ్రాబ్ బుక్ చేసుకొని వచ్చాము ఇక్కడికి. కొంచెం కాస్ట్లీగా పడింది. యాక్చువల్గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనుకున్నాను కానీ అది టైమింగ్ సెట్ అవ్వట్లేదు. అది ఆల్మోస్ట్ మనకి హాఫ్ డే ఫుల్ డే ప్యాకేజెస్ ఉన్నాయి. సో అది స్కెడ్యూల్లో ఫిట్ అవ్వట్లేదు. ఉన్న టైంలో ఇది విజిట్ చేద్దామని ఇక్కడికి వచ్చినుండే అండర్ వాటర్ వరల్డ్కి. యాక్చువల్గా ఎండ దంచుతుంది, మామూలుగా లేదు. అండర్ వాటర్ వరల్డ్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఏసీ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి మేము ఏరో బ్రిడ్జ్ ఇంత తొందరగా అయిపోతుందని అనుకోలేదు. యాక్చువల్గా మేము కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చినప్పుడు చాలా పెద్ద క్యూ ఉండే. గుడ్ థింగ్ మేము మార్నింగ్ రావడం మంచిదైంది, లేకపోతే బిస్కెట్ అవుతుండే అది కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ వేడి, దానికి తోడు పైకి వెళ్ళినప్పుడు ఆ ఏరో బ్రిడ్జ్ పైకి క్రౌడ్ ఉంటే ఇంకా చచ్చిపోతాం అనమాట ఆ ఎండకి ఆ వేడికి. సో మేము మార్నింగ్ తొందర వెళ్ళడం వల్ల మార్నింగ్ తొందరగా కంప్లీట్ అయిపోయింది మాది యాక్టివిటీ కూడా. సో అండర్ వాటర్ వరల్డ్ లంకావి ఫేర్స్ ఇవి. లంకావి అండర్ వాటర్ వరల్డ్ కవర్ చేసుకొని అక్కడే పక్కన మెక్డీ ఉంటే లంచ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ దగ్గరకు వచ్చాము. అదే క్రొకోడైల్ అడ్వెంచర్స్. సో ఇక్కడ మనము క్రొకోడైల్స్ కి ఫీడ్ కూడా చేయొచ్చట.
సో ఇది యాక్టివిటీ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము. ఇదే ఎంట్రన్స్. అక్కడ కనిపిస్తుంది కదా, అదే టికెట్ కౌంటర్. లంకావి చాలా సైలెంట్ డెస్టినేషన్. సో మీకు అలా సైలెంట్గా పీస్ఫుల్గా స్పెండ్ చేయాలి అనుకుంటే రండి లంకావి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక్క ఏరో బ్రిడ్జ్ కోసం వచ్చి అంత అవసరం లేదనమాట. నేను లాస్ట్ టైం రాలేదు లంకావి అని ఈసారి వచ్చాను, లేకపోతే నేను కూడా అసలు ప్రిఫర్ చేయకపోతుండే. ఇంకొకటి ఏంటంటే వెదర్ బాగుంటే బాగా ఎంజాయ్ చేస్తాము, కానీ ఇక్కడ చాలా ఎండ ఉంది. ఇంత ఎండలో ఎంజాయ్ చేయడం కూడా కష్టము. అయితే ఇక్కడ టికెట్స్ 2 కేటగిరీస్ లో ఉన్నాయి. ఒకటి బేబీ క్రొకోడైల్ తోని పట్టుకొని ఫోటో దిగాలి అనుకుంటే 95 రింగిట్స్, లేదు అంటే ఓన్లీ ఫీడింగ్ అండ్ క్రొకోడైల్ షో చూడడానికి 65 రింగిట్స్. సో ఇప్పుడు 3 o'clockకి షో ఉంది, క్రొకోడైల్ షో. అక్కడికే వెళ్తున్నాము. సో ఇవి బేబీ క్రొకోడైల్స్. ఇప్పుడు ఫస్ట్ యాక్టివిటీ, షోకి ఇంకా టైం ఉంది, 3:15కి ఉంది. సో ఈలోపు ఫీడింగ్ యాక్టివిటీకి వచ్చాము. ఇవి బేబీ క్రొకోడైల్స్. క్రొకోడైల్ ఫీడింగ్ యాక్టివిటీ అండ్ బేబీ క్రొకోడైల్తోని ఫోటోషూట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ క్రొకోడైల్ షో స్టార్ట్ అవుతుంది. సో ఈ షో చాలా డెడ్లీ అండ్ డేంజరస్. చూడండి షో ఎట్లా ఉంటుందో. హే గైస్, సో మ్యాటర్ ఏంటంటే మాకు ఫ్లైట్ 10 o'clock ఉండే. యాక్చువల్లీ మేము అనుకున్న దానికన్నా తొందరగానే అయిపోయింది లంకావిలో మా యాక్టివిటీస్ అన్నీ.
మాకు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే వేడి ఎండ టూ మచ్ ఉండే, అసలు అన్బేరబుల్ ఉండే ఇవాళ. సో మాకు ఇంకా ఏరో బ్రిడ్జ్ అయిపోయేసరికి మొత్తము ఆ సన్కి ఆ హీట్కి మాకు ఇంకా చాలా ఇబ్బంది అయిందనమాట. సో దాని తర్వాత ఇమ్మీడియట్ గా అక్వేరియం అండ్ ఈ క్రోకోడైల్ ఫామ్ చూసుకొని ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసాం అనమాట, ఫ్లైట్ టికెట్ ప్రీపోన్ చేయమని ముందున్న ఫ్లైట్ కి. సో బేసిక్గా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా ఏదో కొంచెం అటు ఇటు రిక్వెస్ట్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకొని ఫ్లైట్ అయితే రీస్కెడ్యూల్ చేసినారు. సో 10 o'clock ఉండే ఫ్లైట్ని లక్కీగా మాకు 7 o'clockకి అకామిడేట్ చేసినారు, 7 o'clock ఫ్లైట్లో. కాకపోతే కొంచెం ఎక్స్ట్రా డబ్బులు కట్టినాము ఇంకా లైట్ అని చెప్పేసి. ఇప్పుడు మేము కేఎల్ వెళ్ళడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఉండి కూడా చేసేది ఏం లేదు. బీచెస్ దగ్గర వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఆ బీచెస్ కూడా అదే ప్రాబ్లం, అదే హ్యూమిడ్, అదే హీట్, అదే ఎండ, ఇంకా లేట్ అయిపోతుంది, ఉండి చేసేది ఏం లేదని చెప్పేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని డిసైడ్ అయినాము. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. గేట్స్ ఓపెన్ అయితే ఇంకా లోపలికి వెళ్ళడమే. లంకావి వర్త అంటే ఇది నేను మీ కాలే చెప్తాను గైస్, ఎందుకంటే నాకైతే ఏరో బ్రిడ్జ్ కూడా ఓకే వ్యూస్ పరంగా బాగుంది, కానీ వర్త అంటే డెఫినెట్ గా అంత వర్త అయితే కాదు. అంటే వర్త్ కాదు అని ఎందుకంటున్నాను అంటే అంత ఒక డే టైం పెట్టుకొని కోలాలంపూర్ నుంచి ఇక్కడికి ఫ్లై అయ్యి వచ్చి చూసి మళ్ళీ బ్యాక్ వెళ్ళే అంత సీన్ అయితే అంత వర్త్ అయితే కాదు. ఏదో మీకు లీజర్ గా పెట్టుకొని వస్తాను, ఎంజాయ్ చేస్తాను, నాకు పర్వాలేదు అనుకుంటే రావచ్చు. ఎందుకంటే ఇది బోత్ కాస్ట్ వైజ్ కొంచెం ఎక్కువనే అవుతుంది మీకు. ఇప్పుడు లంకావి లంకావిలో ల్యాండ్ అయిన తర్వాత మీరు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి గ్రాబ్ తీసుకుంటారు కదా, ఆ గ్రాబులు కూడా మీకు దొరకవు. ఇక్కడ లోకల్ ట్యాక్సీస్ మాట్లాడుకొని వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు డబల్ రేట్ ఛార్జ్ చేస్తుంటారు. సో అన్నీ ఒకదానికొకటి ఛాలెంజే ఉంటుంది అనమాట. కొంచెం ఐసోలేటెడ్ ఏరియా లాగా ఉంటుంది లంకావి అంతా. సో నేను పర్సనల్గా అయితే నాట్ వర్త్ అంటాను. దీని బదులు ఇంకా మీరు మలక్కా ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ మీకు బోట్ క్రూయిజ్ రైడ్ ఉంటుంది. సో అది ఇంకా బాగుంటుంది, ఆ మలక్కా జర్నీ అంతా. అక్కడ మలక్కా టవర్ ఉంటుంది, మలక్కా రివర్ క్రూయిజ్ ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మలక్కా రివర్ క్రూయిజ్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. సో అంటే మీరు ఇది ఏరో బ్రిడ్జ్ లంకావి వద్దు అనుకుంటే అది ప్లాన్ చేసుకోవచ్చు. అదనమాట గైస్. సో ఇక్కడతో లంకావి ట్రిప్ ఎండ్ అయింది. మేము ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము, బ్యాక్ టు కేఎల్ అండ్ బ్యాక్ టు హోటల్. మాకు ఎలా అయినా హోటల్కి వెళ్ళేసరికి 9 అవుతుంది. సో ఆ టైంకి అన్ని క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకోవటమే. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.